దేవుని స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మనకందరికీ కూడా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుందాం. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 4 వచనాలను చదువు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుతూ దానిని మీకు తెలియపరుచుతున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిస్తున్నాము. ప్రార్థించుకొని వాక్య ధ్యానం వెళ్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతట్లోనైనా మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ భద్రమైన రెక్కల కింద కాచి కాపాడి తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన నీ మందిరావరణంలో తండ్రి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఘనపరిచి మహింపరిచి కీర్తించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవ, ఏమి తెలియని నన్ను నాయన వాక్య పరిచర్య నిమిత్తం నిలబెట్టాడు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, నా నోటికి బోరగా ఉండి నన్ను నడిపించి మీకు మహిమకరంగా వాక్య పరిచర్య జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడు నడిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 2 సార్లు మనము సహవాసమైతే అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ సహవాసము అనేది ఏమి అర్థాన్ని ఇస్తుంది, ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నదని మనం గమనించినట్లయితే ఈ సహవాసం అనేది తండ్రి అయిన దేవునితోనూ ఆయన పంపిన కుమారుడైన యేసు క్రీస్తుతో మన సహవాసం ఉండాలన్నది అపోస్తులైన యోహాను మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, మనము కూడా ఇక్కడ అందరము కూడి ఉన్నామంటే, ఒక సంఘముగా కూడి ఉన్నామంటే మనదందరికీ కూడా ఒక సహవాసమై ఉన్నదని మనము గమనించాలి. దేవునితో సహవాసము ఉన్నవారము కొంతమందిని, ఈ లోకరీతిగా సహవాసం కలిగిన వారము కొంతమందిగా మనం ఉన్నామన్నది మనకే తెలుసు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు దేవునితో సహవాసము ఉండాలని మనం కోరుకుంటున్నామా, లేక లోకరీతిగా మనము ఈ లోక సహవాసం కావాలని కోరుకుంటున్నామన్నది మనం ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, వారు ఏదైతే చూచారో, ఏదైతే తాకారో అపోస్తులైన యోహాను అవన్నీ జీవం గురించిన ప్రత్యక్షమైంది. ఆ జీవము ఎవరు అనంటే యేసు ప్రభు అన్నది యోహాను గారు తెలియజేస్తున్నారు. ఆ జీవాన్ని ప్రత్యక్షపరిచిన ఆ దేవేని దేవుని యొక్క సహవాసం మనకు కావాలన్నది ఇక్కడ దేవాది దేవుడైన మనకు తెలియజేస్తున్నాడు, వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అయితే చివరికి వచ్చిన 4వ వచనంలో మనం చూసినట్లయితే మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయించున్నాము. ఏ సంగతులు పరిపూర్ణమవుతాయి అంటే దేవునితో ఉన్న మన సహవాసమే పరిపూర్ణమైనదిగా మనము గమనించాలన్నది ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ, గమనించినట్లయితే సహవాసము అంటే ఏమిటి? ఇక్కడ మనమందరం కూడుకొని ఉన్నాము. కూడుకున్న మనమందరం కూడా దేవుని వాక్యం వినడానికి సంసిద్ధులమయ్యాము. మన ఆత్మను దేవుని సన్నిధానంలో ఉంచుకొని ఉన్నాము. దేవుని మాటల గ్రహింపు కొరకై మన ఆత్మలను సిద్ధపరచుకొని ఉన్నాము. అయితే ఇక్కడ మనకు కావలసిన సహవాసం ఏమిటి, మనము అనుకున్న సహవాసం ఏమిటి అని మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, సహవాసం అనేది ఎదుటి వ్యక్తిని గురించిన తెలుసుకోవలసిన సమాచారం.
ఒక వ్యక్తిని గురించిన సమాచారం మనం తెలుసుకోవాలి అంటే వారితో స్నేహం చేయడానికి కానీ వారితో సహవాసం చేయడానికి కానీ ఇష్టపడతాం. ఆమోసు పత్రికలో చూచినట్లయితే ఒక మాట ప్రియమైన వాళ్ళగా అక్కడ తెలియజేయబడుతుంది, ఇద్దరు కలిసి ఏకీభవించకుండా నడువుట అసాధ్యమనే మాటను మనము చూస్తాం ప్రియమైన వాళ్ళగా. ఎందుకంటే ఇప్పుడు మీ మనసుల్లో యేసుప్రభు ఉన్నాడు. ఆదివారం యొక్క ఏ ప్రసంగం అయితే చెప్తారో ఆ ప్రసంగంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అన్న ఆలోచనతో ఇక్కడికి కూడుకుని ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మీ యొక్క నిజమైన సహవాసం దేవుడిలో ఎలా ఉందన్నది కూడా మనము ఆలోచన చేయాలి. వారి గురించి మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వారితో ఎక్కువగా మనము సహవాసము చేయగలము. మన సాటి వారు ఉన్నారు, ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మనతో ఏకీభవించినప్పుడు మాత్రమే మనము వారితో సహవాసము చేస్తాం. ఎప్పుడు విభేదించే వారైతే మనం ఏం చేస్తాము, ఆ స్నేహితుడిని దూరము పెడతాం. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవాదేవుడు, ఎవరమైతే ఆయనలో కలిసి ఉండాలన్నాడో, ఆయనతో ఉండాలని ఏకీభవించాలని కోరుకుంటున్నామో వారే సహకారిగా సహవాసం చేయవారుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, ఎవరైతే 6 నెలలు సహవాసం చేస్తారో వారు వీలవుతారు. అంటే దేవుని స్వభావం కలిగిన మనము, దేవుని యొక్క ఆలోచన కలిగిన మనము, దేవునితో సహవాసం చేసే మనము ఆయన గుణాలను ఆపాదించుకోవాలన్నది కూడా దేవుని వాక్యము చెబుతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవడం ఒక మాట అయితే, పాలు పంచుకోవడం అనేది కూడా సహవాసానికి తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ, మీకు కలిగింది పక్కవారితో పంచుకున్నట్టయితే అది ఒక సహవాసంగా ఉంటుంది. ఇదొమ్మ తీయగూడాలంటే ఇదొమ్మ పుల్లగూడ అనే మాటను కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే సహవాసంలో దేవుని యొక్క వాక్యాలను కూడా మనము పంచుకోవాలి. దేవుని యొక్క క్రియలను, అద్భుత సూచక క్రియలను కూడా మనం పక్కవారితో పంచుకొని సహవాసాన్ని అభివృద్ధి చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మొదటిగా నీవు నీతో దేవుడు, దేవునితో నీవు కలిసి ఉన్నప్పుడైతే అది గొప్ప ఆధ్యాత్మికంగా నీ ఎదుగులను తెలియజేస్తుంది. నీ ఎదుగుదలను తెలియజేసిన ఆ సహవాసంలో నీవు ఎదుటి వారిని కూడా అభివృద్ధి పరచడానికి, వారిని గొప్పగా చేయడానికి, నీవు గొప్ప కావడానికి కూడా అవకాశం కలుగుతుంది ఈ సహవాసంలో అన్నది మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ, సహవాసం అనేది ఒకరికొకరికి కుదరని పని. ఎందుకనంటే మనం ఏమైతే కొన్ని విషయాల్లో ఎదుటి వారికి పంచుకుంటామో అది వారికి నచ్చినప్పుడు మనకు దూరంగా తొలగిపోతారు. అయితే ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు కూడా ఆయన నీతోనే సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కొన్ని వచనాలను మనము చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, దేవుని స్వరూపమందు యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన దేవునితో సమానుడుగా ఎంచబడి కూడా ఆయన ఈ లోకానికి రిక్తుడిగా వచ్చినట్టు అక్కడ వచనాలను మనము చూడవచ్చు. ప్రియమైన, ఎందుకు ఈ లోకానికి ఆయన రిక్తుడిగా వచ్చాడంటే నీకు నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీతో నాతో సహవాసం చేయడానికి మానవ శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన ఏలాగున ఈ లోకంలో శరీరధారిగా నివసించాడో అలాగున మనం కూడా జీవించి ఆయన యొక్క సహవాసాన్ని 10 మందికి తెలియజేయాలన్నది దేవుని వాక్యంగా చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, యోహాను సువార్త, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. పంపబడిన ఆయన అద్వితీయ సత్యదేవుడని, ఆయన పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే మనకు నిత్య జీవము. ఆయన ఈ లోకానికి రావడం కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, నన్ను కూడా నిత్య జీవానికి నడిపించడానికి, నిత్య జీవం కొరకు నన్ను కూడా ఆయన సిద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే శిలువపై మరణం చెంది తన రక్త మాంసాలను ఇక్కడ ఉంచి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళ, రక్తం ద్వారా మన పాపాలను కడుక్కొని
మనము పవిత్రులు కావాలన్నది దేవుని కోరిక ఉంది అని మనము గమనించాలి. అలాగని మనం చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 వచనం చూసినట్లయితే యేసు ప్రభువు యొక్క మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకానికి మానవ సహవాసానికి ఆయన వచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇదో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారా, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఎవరినైతే మనము తండ్రినిగా ఒప్పుకుంటామో ఆయన కుమారుని కూడా ఒప్పుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. తండ్రితో నీ సహవాసం కావాలన్నప్పుడు కుమారునితో కూడా నువ్వు సహవాసము చెయ్యాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే 24వ వచనం చూసినట్లయితే ఆయన అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారి యందును తండ్రి యందును నిలుతురు. మనము మొదటిగా విన్న దేవుని వాక్యము ఏమిటి అంటే, నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు ఆ దేవాది దేవుడు భూమి మీదికి వచ్చాడు. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నది మనం ఏదైతే మొదటగా విన్నాం ఆ దానిని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే 25వ వచనం చదువుతాం. నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడైతే మనము ఆయనతో సహవాసం చేస్తామో ఆ సహవాసము నిత్య జీవమును ఇచ్చేదిగా మనకు వాగ్దానంగా ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనము చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9లో చూసినట్లయితే తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారని చెప్పుకుంటూనే తన కుమారుణ్ణి మీరు గుర్తెరగాలి, ఆయనలో విశ్వాసం ఉంది, ఆయనలో విశ్వాసం ఉంచుకొని నిత్య జీవానికి మీరు ముందుకు నడవాలని, ఆయన తప్ప వేరొక మార్గము తన దగ్గరికి రావడానికి లేదని ఆయనే మనతో చెప్పినట్లుగా మనము ఎన్నో వాక్యాలు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవునితో సహవాసం చేసే మనము కుమారుని కూడా దేవుడిగా మనం గ్రహించాలన్నది ఇక్కడ వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనం గమనించినట్లయితే ఇంకొక శ్రేష్టమైన మాటను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ సహవాసాన్ని కూడా మనకు తోడయుండుగాక అని చెప్పి అపోస్తలుడైన పౌలు మనకు ఆశీర్వాద వచనంగా చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధాత్మ మనము పొందుకుని ఉన్నాం. ఆదికాండము గమనించినట్లయితే ఆదికాండములో అవ్వ ఆదాములకు జీవమునిచ్చిన ఆ దేవాదేవుడు జీవాత్మగా మానవులను తయారు చేశాడు. మనకందరికీ కూడా ఒక ఆత్మను ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ ఆత్మను ఇచ్చిన ఆ దేవాదేవుడు ప్రియమైన వాళ్ళరా, అవ్వ ఆదాములు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు వారు పాపం ద్వారా దేవుని సహవాసాన్ని కోల్పోయారు. మనకు కూడా ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రేమను బట్టి ఇంకనూ నీలో ఆత్మ నిలిచి ఉంది. ఆత్మ నిలిచి ఉందంటే ప్రియమైన వాళ్ళరా, తిరిగి ఆయన సన్నిధానానికి రావాలని, ఆ ఆత్మను తిరిగి నీవు ఆయనకు అప్పగించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. సిలువలో తండ్రి పలికిన మాటల్లో 7 మాటల్లో ఒక మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాననే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాను ఈ సిలువ దినాల్లో. ప్రియమైన వాళ్ళ, నీకు నాకు కలిగిన ఆత్మను ఆయన కోరుకుంటున్నాడు.
అయితే ఎప్పుడు కూడా నిత్య సహవాసము ఆయన నీతో కలిగి ఉండాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ పాపము చేసి ఆయన నుండి దూరపరుచుకొని మనం ప్రియమైన వాళ్ళ ఆత్మను మాత్రమే కలిగి ఉన్నాం, కానీ ఆయన సహవాసాన్ని మాత్రము కలిగి లేవు. ప్రియమైన వాళ్ళ తిరిగి ఆయన సహవాసం కలిగి ఉండాలని అంటే మనం పరిశుద్ధాత్మను మనము పొందుకొని ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే గమనించినట్లయితే కోరాహు భక్తులు తెలియజేస్తున్న మాటను ఒక్కసారి చూద్దాం. ప్రియమైన వాళ్ళ కీర్తనలో 42వ సంకీర్తన 1-2 వచనాలను చూసినట్లయితే ఎంతో శ్రేష్టమైన మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. ఇక్కడ కోరాహు కుమారుడు ప్రధాన గాయకుడు అనే దావీదు కొరకు రాస్తున్న మాటలను చూసినట్లయితే ఎంత శ్రేష్టమైన మాటలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. మన ఆత్మలు కూడా ఆయన కొరకు ఎంతగా ఎప్పుడు కూడా ఆశపడుతుంటాయి. మనము ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తుంటామో, పాపము చేస్తుంటామో, ఆ పాపము ఆత్మ హెచ్చరిక ద్వారా జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ ఆ ఆత్మ నిన్ను ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా కూడా ఆ ఆత్మను చంపే నువ్వు ఆ పాపంలో చేస్తూ ఉన్నావు. అందుకే దేవాదేవుడు నీకు ఆత్మను దయచేశాడు. ఆ ఆత్మ ద్వారా దేవుడు ఎప్పుడు కూడా నీతో ఉండాలి, నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. అయితే మనము పాపం చేసి ఆయనకు దూరం కాకుండా ఉండాలన్నది ఆయన కోరిక ఉంది. అయితే మనం ప్రతి పాపము చేసి ఆయనకు దూరంగా వైదొలిగి పోతున్నాం. అయినను మన ఆత్మ ఆయన కొరకు కాచుకొని ఉంటుంది, ఆయన కొరకు తృష్ణకొని ఉన్నది. తృష్ణ అంటే కోరిక, ఆ కోరిక కలిగి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుతుందో మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని, దేవుని యొక్క ఆత్మ సహవాసం మనకు కావాలని మనం కూడా అలాంటి కోరికను కలిగి ఉంటామని ఇక్కడ కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు. అలాగనే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ పొందుతున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ పొందుతున్నది. జీవము గల దేవుడు నీకు జీవాన్ని ఇవ్వడానికి ఎంతో ఆశపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ అయితే ఆ జీవాన్ని పొందుకోకుండా ఈ లోకమే నాకు నిత్య జీవాన్ని ఇస్తుంది, ఈ లోకమే అన్ని రకాలుగా నాకు కోరికలు తీరుస్తుంది, అన్ని రకాలుగా నేను ఇక్కడైతే ఎల్లకాలం జీవిస్తానని నేను ఆశపడుతున్నామేమో. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని కొరకు మన ఆత్మ ఎప్పుడు కూడా దృష్టకొని ఉంది. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే ప్రసంగిలో రాసినట్టుగా ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఆయన వసంగిన దేవుని దగ్గరికే వెళ్ళిపోతుంది. అయితే సహవాసము ఎలాంటి సహవాసం కావాలి? మన ఆత్మ ఎంతో పవిత్రమైనదిగా ఉంటే తప్ప దేవునికి మనము మన ఆత్మను అప్పగించలేదు. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే దావీదు భక్తులు చేస్తున్న మరణ ఒక్కసారి చూద్దాం. 51వ సంకీర్తన 11-12 వచనాలు చూద్దాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయము. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళ ఒక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము. ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. మందిరములో ఎప్పుడు కూడా నిరంతరం మందిరంలో ఉండాలని ఆశపడే దావీదు ఆయన సన్నిధానం నుండి తోసివేయద్దని చెప్పి వేడుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేసిన దగ్గర నుంచి దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. తండ్రి, నీ సన్నిధానం నుండి నన్ను దూరం పరచవద్దు, తోసివేయవద్దు. అలాగనే నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ప్రతి ఒక్కరికి ఆ దేవాదేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఆ పరిశుద్ధాత్మను ఆయన నుండి తీసివేయొద్దని చెప్పి కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో పాపములో మన పరిశుద్ధాత్మను కోల్పోతాం. ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మను కోల్పోవడం ద్వారా దేవుని సహవాసాన్ని
కోల్పడుతున్నామన్నది దావీదు భక్తుని యొక్క మొరగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన సన్నిధానం నుండి తోసివేయద్దంటున్నాడు. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను కూడా తన నుండి దూరము చేయొద్దని చెప్తున్నాడు. అలాగే 12వ వచనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసినట్టు దృఢపరచుము. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన సహవాసాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే రక్షణానందాన్ని ఎక్కువగా పొందాలని దావీదు కోరుకుంటున్నట్టుగా ఈ వచనాలు మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, నిజంగా సహవాసము అనంటే మనము ఏమి ఆలోచన చేస్తున్నాం? ఒక రకంగా పక్క వారితో సహవాసం చేసి ఈ లోకంలో ధనం సంపాదించుకొని, ఆస్తిపాస్తులు సంపాదించుకొని పక్క వారిని గొప్పగా మనం చెప్పుకుందాం, నేనే గొప్పవారు అనుకుందామని చెప్పి మనం అనుకుంటున్నామేమో. కానీ ప్రియమైన వారారా, దేవుడిచ్చే నిత్య జీవాన్ని మనము కోల్పోతున్నాము. ఈ లోకంలో శాశ్వతము కానివన్నీ కోరుకుంటున్నాము, అశాశ్వతమైనవన్నిటినీ కోరుకుంటున్నాము. శాశ్వతమైన దానిని దేన్ని మనం దూరపరుచుకుంటున్నామో, దగ్గరపరుచుకుంటున్నామో మనం ఆలోచన చేయకుండా ఉన్నాం. ప్రేమైన వాళ్ళ సహవాసం అన్నది దేవునితోనే ఉంటే నీవు నిత్య జీవం పొందుకుంటావన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇలాగున మనమందరము కూడా నిత్య జీవం పొందుకోవడానికి దేవునితో సహవాసం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4:24 వచనంలో ఒక మాట ఉంది, ఆత్మతో సత్యముతో మనము ఆరాధించే వారంగా ఉండాలి. మనకందరికీ కలిగిన ఆత్మ నిజంగా ఆత్మతో మనం సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉన్నామా, ఆయనతో సహవాసం చేసే వారంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాను. ప్రియమైన వారు, ఆత్మతో ఎప్పుడైనా మనము ఆరాధించే వారంగా ఉన్నామా అన్నది ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చిన ఆత్మ ఆయనను ఆరాధించమని కోరుకుంటుంది. ఆ ఆత్మ ద్వారానే నీవు ఆరాధించాలని కోరుకుంటుంది. నీవు చేసిన ప్రతి పాపము నీకు సినిమా రీల్లాగా ముందు నీ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటుంది. అయితే నీవు ఎప్పుడైతే స్థిరంగా పాపము చేయకుండా పవిత్రతలో నీవు ఉంటావో అప్పుడు నీవు ఆత్మలో స్థిరత్వము కలిగి ఆయన సహవాసాన్ని కోరుకొని ఆరాధించేవాడిగా నీవు ఉంటావన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఆత్మతో సత్యముతో మనము ఆరాధించే వారంగా ఉన్నామా? ఆత్మ నిజంగా మనం కలిగి ఉన్నామా? ఆ దేవుడిచ్చిన ఆత్మను అపవిత్రాత్మగా మనం తయారు చేసుకుంటున్నామా? అపవిత్రాత్మను మన హృదయానికి చేర్చుకుంటున్నామా లేదా అన్నది మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళను అలాగనే చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చాలా శ్రేష్టమైన మాటలను మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 6-7 వచనాలను చూద్దాం. ఆయనతో కూడా సహవాసం కలవారిని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడుగా చేయును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వారులారా, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుంటున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ పై వచ్చిన 5వ వచనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన ఆత్మ పొందుకున్న మనము, ఆయన సహవాసం కోరుకుంటున్న మనము ఎంత మాత్రము చీకటిలో నడవకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన చీకటిలో లేడు, వెలుగులో ఉన్నాడు. ఆయనను అనుసరించే మనము, ఆయనతో సహవాసం చేస్తున్న మనము చీకటిలో నడవక వెలుగులో నడుచువారిగా ఉండాలి. అలాంటి వారమైనప్పుడే సత్యము సంధించిన వారంగా ఉంటాము, సత్యము జరిగించిన వారంగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మళ్ళీ మనల్ని గమనించినట్లయితే ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. ఇక్కడ
గమనించినట్లయితే ఆయన సహవాసం కలిగిన మనము ఎవరైతే మనం 6 నెలలు సహవాసం చేసి వారు వీరిలో మారుతామో ఆయనలా మారిన మనము ఎలా ఉండాలి? చీకటిలో నడుచువారిగా కాక వెలుగులో నడుచువారిగా ఉండాలి. వెలుగులో నడిచినప్పుడు మనం ఎలా ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో, ఎలాగా మన ముఖకవలు ఉంటాయో, ఎలాగా మన వస్త్రదానం ఉంటుందో అందరికీ కూడా తెలిసి పోతుంది. అదే చీకట్లో నడిచినట్లయితే ప్రియమైన వాళ్ళరా మనల్ని ఎవరు గుర్తెరగరు. కాకపోతే ఆత్మ కలిగిన ఆ దేవాదేవుడు మాత్రం నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనతో సహవాసం చేస్తున్నాం. క్రైస్తవులమైన మనం కూడా వెలుగు సంబంధంలో చెప్పుకుంటూనే చీకట్లో నడిచినట్లయితే ఆయనను దూరపరుచుకున్న వారంగా ఉంటాము, సత్యము జరిగించిన వారంగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళను. అలాగని గమనించినట్లయితే 7వ వచనంలో ప్రియమైన వాళ్ళను వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయరు. ఇక్కడ మనం గమనించినట్లయితే అన్యోన్య సహవాసము. ఎప్పుడు అన్యోన్య సహవాసం కలుగుతుంది? సహవాసము ఉంటుంది, అన్యోన్య సహవాసం ఉంటుంది. అన్యోన్య సహవాసం ఇద్దరు మగ వ్యక్తుల్లో కనబడుతుంది. దావీదు, యోనాతాను. వారు స్త్రీ పురుషులు ఎలాగైనా ప్రేమించుకుంటారో అలాంటి ప్రేమను కలిగి ఉన్నారని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారన. ఇక్కడ అంతటి అన్యోన్య సహవాసం కలిగిన వారు దేవుడు కూడా నిన్ను అలాంటి అన్యోన్య సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దావీదును సౌలు చంపాలనుకున్నాడో దాన్ని ఎప్పుడు కూడా అడ్డగించేవాడు యోనాతాను. కారణం ఏమిటంటే వారిద్దరి మధ్య కలిగిన సహవాసం, అన్యోన్య సహవాసం. అలాగనే దేవాది దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు, సాతాను నుండి దూరపరుస్తుంటాడు. ఎప్పుడైతే సాతాను నిన్ను నశింపజేయాలని చూస్తూ ఉంటాడో దేవుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతుంటాడు ప్రియమైన వాళ్ళని. అలాగనే మనం కూడా దేవాది దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ సాతానును జయించే శక్తి కూడా ఆయనే మనం ఇస్తాడన్నది మనం ఇక్కడ గమనించాలి. అలాంటి అన్యోన్య సహవాసాన్ని మనము కోరుకుంటున్నాం. అలాంటి అన్యోన్య సహవాసంతో ఉండాలని మనం కోరుకుంటున్నాం. మనము ఎలాగున యేసు ప్రభు రక్తము ద్వారా మనము పవిత్రంగా తీర్చబడతాం. మన నడవడికే మన పవిత్రతకు కారణంగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఎవరైనా ఆమె ఫలానది, ఇలాంటిది, అలాంటిది అని ఎందుకు చెప్తారు అని అంటే మన నడవడికని బట్టే తప్ప వేరొక విధంగా చెప్పరు ప్రియమైన వాళ్ళ. ఎన్నో రకాలుగా మనం సాక్షులుగా ఉంటున్నాం. ప్రభువైన క్రీస్తులో ఎన్నో అద్భుతాలు పొందుకున్నాము, ఎన్నో క్రియలను మనము ఆయన ఎడల మనం చూసాము. మన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఆయనలో మనం ఉండటం లేదన్నది కొంతమంది చెప్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళను. ఎప్పుడైతే మన క్రియలు సరిగా ఉండవు, ఎప్పుడైతే మన కార్యక్రమాలు సరిగా ఉండవో అప్పుడు నీవు పవిత్రంగా తయారు కాలేవు. యేసు ప్రభువు రక్తము నిన్ను పవిత్ర పరచలేదు ప్రియమైన వాళ్ళ. ఇలాగనే మనం చూసినట్లయితే మనము ఆత్మ కలిగిన వారంగా ఉన్నాము. ఆత్మ కలిగిన మనము ఆత్మ అయిన దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళను. ఇంకొక శ్రేష్టమైన మాటను మనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ 5వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నయని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడిన మనమందరం కూడా దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుడి యందున్నని చెప్పి గ్రహించుకున్న వారమే. లోకమంతా దుష్టుని గుణిలో ఉందని చెప్పి గ్రహించుకున్న మనం ఎప్పుడు లోకంలోనే ఉంటున్నాం ప్రియమైన వారన. నిజంగా దేవునితో సహవాసం ఎలాగ ఉండాలంటే ఒక భూమిలో మొలిచిన
మొక్కలాగా ఉండాలి, పెరిగిన చెట్టులాగా ఉండాలి. ఎప్పుడైతే భూమి నుండి చెట్టును వేరు చేస్తామో చెట్టు ఏమవుతుంది అమ్మా? ఎండిపోతుంది, చచ్చిపోతుంది. అలాగనే నీటి నుండి తీసిన చేప ఏమవుతుంది? చచ్చిపోతుంది. అయితే నీటికి చేపకున్న సహవాసము జీవం. అలాగనే చెట్టుకు మట్టికి ఉన్న సహవాసం. మరి నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ పవిత్రతకు దేవుని యొక్క సహవాసం ఎలా ఉండాలి? నీవు చెట్టు అయితే ఆయన భూమిలో ఉండాలి. అలాగే నీవు చేపవైతే ఆయన నీళ్ళ ఉండాలి. ఎప్పుడైతే ఆయన సహవాసం నిన్ను దూరపరుస్తామో, ఎప్పుడైతే నీవు దూరంగా కాబడతావో అప్పుడు నీవు జీవాన్ని కోల్పోతావు. ప్రియమైన వారు గమనించాలి, ఎలాంటి సహవాసం మనదిగా ఉంది. ఇంకా లోకంలో ఎన్నో రకాలైన పద్ధతులు దేవాది దేవుడు ప్రకృతి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారు, ఒక ఎండిన భూమిని చూసినట్లయితే ఎలా ఉంటుంది? బీటలు వారి ఎలాగా గతుకులుగా కనపడుతుంది. ఒక సదునైన ప్రదేశంగా ఎప్పుడు కనిపించదు. నెల్లెడు చీలి ఏదో కావాలని ఆశిస్తున్న భూమిగా కనపడుతుంది. అయితే అటువంటి భూమి మీద వర్షము పడినట్లయితే ఎలా ఉంటుంది? ఎన్నడైనా చూసారా? కరువు ప్రాంతంలో కరువులలో వచ్చినప్పుడు భూమి బీటలు బారినప్పుడు ఆ ప్రాంతంలో వర్షం పడితే ఎంతగా కమ్మటి మట్టి వాసన వస్తుంది. అలాగనే ఆ యొక్క బీటలన్నీ కూడా చెదిరిపోయి సదును నేలగా తయారవుతుంది. ప్రియమైన వాళ్ళ, మనము ఈ లోకంలో దుష్టునితో కూడుకున్న మనము ఎలా ఉన్నామనంటే ఆ బీటల బారిన భూమిలాగా ఉన్నాం. ఆ దేవాది దేవుని యొక్క వర్షము నీరు మనలో పడినప్పుడు ప్రియమైన వాళ్ళ, మనలో ఉన్న కతుకులన్నింటినీ కూడా సరిచేసుకుని సదును భూమిగా మనము మారుతున్నాము. అయితే నీవు నేను ఎలాంటి స్థితిలో ఇప్పుడు ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాము? ఆలోచన చేయండి. సహవాసం కోరుకున్న మనము చేపలాగా, ఒక చెట్టులాగా మనం ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా నిత్య జీవాన్ని కలిగి ఉండే వారంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడి నుండి నువ్వు దూరపరచబడతావో జీవాన్ని కోల్పోతావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అలాగనే మనం గమనించినట్లయితే మనము సత్యవంతుడైన దేవుని వారిని ఎరుగవలను. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదాము. మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని ఎవరు చూడలేదు, చూసి బ్రతికిన వారు ఎవరు లేరు. అయితే ఆయన్ను ప్రత్యక్షపరచడానికే ఈ లోకానికి నేను వచ్చానని ప్రభుని యేసుక్రీస్తు చెప్పాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని కూడా ఆయన సెలవిచ్చాడు. ప్రియమైన వారు, మరి యేసు ప్రభువును నమ్ముకుని క్రైస్తవులవడం అనబడుతున్న మనం అందరం కూడా మన జీవన విధానం ఎలా ఉంది? ఆయనతో సహవాసం ఎలా ఉంది? పక్కవారితో మన సహవాసము ఎలా ఉందన్నది మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వారు, లోకమంతా దుష్టునిలో ఉంది. దుష్టుడు అంటే అపవాది. అపవాది ఏ ఏ కార్యక్రమాలు ఈ లోకంలో చేస్తాడో మనకు అందరికీ తెలుసు. 3 కారణాలలో మనం అందరినీ కూడా లోకంలోనికి నెట్టివేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3ని మనము దుష్టుని ద్వారా పొందుకున్నాం. ప్రియమైన వాళ్ళ, ఈ దుష్టుని పొందుకున్న ఈ 3ని మనం దూరపరచుకోవాలి అంటే దేవునితో సహవాసము తప్పనిసరి అయి ఉంది. ప్రియమైన వాళ్ళ, మనము ఈ 3ని దూరపరచుకోవాలి అంటే దేవునితో సహవాసము ఖచ్చితంగా చేయవలసి ఉంది. అయితే మనము ఈ 3లో ఎక్కడో ఒక చోట పడిపోతూనే ఉంటాం. దుష్టుడికి తెలుసు నీ యొక్క స్థితి ఏమిటో తెలుసు. నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోగలవో కూడా దుష్టునికి తెలుసు. కానీ పడిపోతున్న మనకు ఆయన సహవాసము గొప్ప బలాన్ని ఇస్తుంది, గొప్ప శక్తిని మనకి ఇస్తుంది. ప్రియమైన వారు, ఎక్కడ కూడా మనం పడిపోకుండా తప్పకుండా దేవుని యొక్క సహవాసం మనల్ని స్థిరపరుస్తుంది. ఎందుకంటే దేవుడు అంటేనే వాక్యం, వాక్యం అంటేనే
దేవుడు. ఎప్పుడైతే మనం వాక్య పఠనం చేసుకుంటూ ఉంటామో, వాక్యము మన హృదయాల్లో ఎప్పుడైతే ఉంచుకుంటామో ప్రియమైన వారారా, అప్పుడే దేవుని సహవాసాన్ని ఎక్కువగా మనం పొందుకున్న వారంగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారారా, ఇలాగున మనం గమనించినట్లయితే ఈ దేవుని సహవాసం ద్వారా మనము కొన్ని మేలు పొందుకుంటాము. అది ఏమిటని యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూడండి ప్రియమైన వారారా, సహవాసం అనేది మనము 10 మందితో చేయొచ్చు, 20 మందితో చేయొచ్చు, లేదా మన కుటుంబ సభ్యులతో చేయొచ్చు, లేదా మన స్నేహితులు బంధుమిత్రులతో అందరితో చేయొచ్చు. కానీ అందరూ కూడా ఒకే అభిప్రాయాన్ని మనము కలిగి ఉంటామా? మన మీద అందరికీ ఒకే అభిప్రాయం ఉంటుందా? ఉండదు కదా. అయితే దేవుడు నీ పైన ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అది ఏమిటంటే ప్రియమైన వాళ్ళ నిత్య జీవము ఇవ్వడం. నీకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి తన చేతులు సాచి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, మనం ఇక్కడ ఈ వచనాన్ని మరొకసారి చూసినట్లయితే, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగు. సమాధానము మనకు ఏ విషయాల్లో కావాలి? ఈ లోకంలో మనకందరికీ కూడా సమాధానం కావాలి కదా. కావాలన్నప్పుడు ఏ విషయాల్లో కావాలి? ప్రశ్న కొంచెం కష్టంగా ఉంది కదా. సమాధానం అందరికీ కావాలి. ఏ విషయాల్లో కావాలి? ఆర్థిక విషయాల్లో కావాలా? లేక కుటుంబంలో భర్తలతో సహవాసాన్ని కోరుకుంటున్నాం కనుక ఆయన సహవాసంలో సమాధానం కావాలా? అలాగనే భర్తలైన వారికి భార్యతో సమాధానం కావాలా? అలాగనే తల్లిదండ్రుల్లో పిల్లలకు సమాధానం కావాలా? అలాగనే బయట స్నేహితులతో మనకు సమాధానం కావాలా? ఎటువంటి సమాధానము ఎక్కడెక్కడ మనకు కావాలి? అయితే దేవునితో సహవాసం చేస్తే ప్రియమైన వాళ్ళ ప్రతి విషయంలో ప్రతి చోట నీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు దేవునితో ఉన్నట్లయితే ఆ సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, మీకు ఎదుటి వారి నుండి వచ్చే సమాధానము, మీరు వేసిన ప్రశ్నకు మీకు కలిగే సమాధానము చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, మీరు జీవితాల్లో మీరు వీటిని ఎప్పుడైనా అనుభవించారో లేదో తెలియదు, కానీ నేనైతే ఎన్నో సందర్భాల్లో దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నేను పొందిన సమాధానము చాలా గొప్పగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, అనుకుంటూ చాలా ప్రశ్నలు మనలో మొదలవుతాయి. వాటిల్లో సమాధానం కావాలని కోరుకుంటూ ఉంటాం. ప్రభువైన క్రీస్తు బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలి? ఇది ప్రశ్న. ఆయన శిలువపైనే ఎందుకు మరణించాలి? ఇదొక ప్రశ్న. అలాగే ఆయన జీవిత కాలం అంతా కష్టపడ్డాడు, ఆయన మాదిరే మనల్ని కూడా కష్టపడమంటున్నాడే, ఇదొక ప్రశ్న. వీటన్నిటికీ మీకు సమాధానం ఉందా? మీరే ఆలోచన చేసినట్లయితే మీకు సమాధానం దొరుకుతుందా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే ఈ లోకరీతిగా ప్రతి ఒక్కరితో మనకు సమాధానం దొరుకుతుంది. బెత్లెహేములో ఆయన ఎందుకు పుట్టాలి అని అంటే ప్రియమైన వాళ్ళ, ప్రపంచమునికి నడిబొడ్డు, మధ్య స్థానం. అంటే ఎక్కడి నుంచి నీవు ఆయన చూచినా, ఆయన కోరుకున్నా నీకు సమీపస్తుడుగా ఉన్నాడని చెప్పడానికే ఆయన అక్కడ జన్మించాడు. ప్రియమైన వాళ్ళ, ఇంకొక కారణం, బెత్లెహేము అంటే అర్థము రొట్టెల ఇల్లు. ఆయనే నీకు జీవాహారంగా ఉన్నాడనే దానికి కూడా ఒక కారణంగా అక్కడ ఆయన జన్మించాడు. అయితే రెండవ ప్రశ్నగా సిలువ ఎందుకు ఎక్కాడు?
ఎందుకు ఎక్కాడమ్మా? సిలువ ఆయన ఎందుకు ఎక్కాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. సంతోషం. ఆయన సిలువ ద్వారా మనకు రక్షణ ఇవ్వడానికి. సంతోషం. ఇంకా నాకు సరైన సమాధానం మీ దగ్గర నుంచి రావడం లేదు, అందుకే నేను సమాధానం లేకుండా ఉన్నాను. రక్తము కాచాడు ప్రియమైన వారారా. ఆ రక్తము ద్వారా నీవేమవుతావు? పవిత్రుడిగా, పవిత్రురాలిగా మారుతావు. ఆ సిలువలో మరణించాలి అంటే రక్తం ఆయన నుండి వెళ్ళిపోవాలి. చివరి రక్తపు బొట్టును కూడా ఆయన కాచాడు ప్రియమైన వారారా. ఒక సైనికుడు ఏం చేశాడు? ఇంకా ఆయన చచ్చిపోయాడో లేదని చెప్పి పక్కలో గుచ్చితే ఆయన రక్తము నీళ్లు కింద పడింది. ఆ నీళ్లు రక్తము ఆయన కళ్ళు లేనివాడంట ప్రియమైన వాళ్ళ. ఒక కన్ను లేనివాడు. ఎప్పుడైతే ఆయన రక్తం ఆయన కంటి మీద పడిందో, రక్తం కంటి చూపు కలిగిన వాడిగా ఆయన గొప్ప ఆశ్చర్యాన్ని వెలుగుచ్చాడు ప్రియమైన వాళ్ళ. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆయన యొక్క చివరి రక్తం బొట్టు కూడా నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ఉందన్నది ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకము చేస్తుంది. ఇక్కడ మనకు ఒక సమాధానము దొరికిందా? ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనం పవిత్రులు కావాలన్న సమాధానం నీకు నాకు ఆయన శిలువ మరణం గురించిన విచారణ మనకు దొరికిందా లేదా? దొరికింది కదా. ఇక మూడవది ఏం ప్రశ్న మాది? చెప్పిన ప్రశ్ననే మర్చిపోయారా? ఈ లోకంలో ఆయన శ్రమ పడ్డాడు కదా, అలాంటి శ్రమలే మనకు కావాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నారు. అనుకున్నాం కదా, నిజంగా కోరుకుంటున్నాడు ఆయన శ్రమ పడమని. మరి నాలాంటి నేను ఏమైతే చేశానో ఈ లోకంలో నాలాంటి శ్రమలు మీరు కూడా పొందాలని మీ సిలువను ఎత్తుకుని నడవమన్నాడు కదా. మీ సిలువను ఎత్తుకుని నడవమన్నాడా లేదా? సిలువ అంటేనే శ్రమ కదా. మరి ఎందుకు మనకు ఆ శ్రమ? సమాధానం ఉందా అమ్మా? పరిపూర్ణులు కావడానికి. ఎలా పరిపూర్ణులు కావాలి? శ్రమల ద్వారా. ఏ ఏ శ్రమల్లో నువ్వు పరిపూర్ణురాలు అవుతావు? నీ ఇంట్లో నీ భర్తతో నీ గొడవ అయింది, అక్కడ పరిపూర్ణత నీకు వస్తుందా? రాదు. అలాగే నీ స్నేహితులతో నీవు గొడవపడ్డావు, పరిపూర్ణత వస్తుందా? రాదు. అలాగే నీవు నీ పక్క పొలం వారితోనూ లేకపోతే ఇంకా నీవు ఎవరైతే ద్వేషిస్తున్నావో వారితో నీవు గొడవపడ్డావు, సమాధాన పడుతున్నావా? లేదే. అయితే దేవుడు ఎందుకు నీవు శ్రమను ఇచ్చాడంటే ప్రియమైన వాళ్ళరా, నీవు మణిలాగా మాణిక్యంలాగా మెరవాలన్నది. నీ జీవితం యొక్క ప్రభావం ఎదుటి వారికి కనపడాలని ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే నీవు శ్రమ పడతావో, ఎప్పుడైతే నీ శ్రమ నీకు ఎక్కువగా బాధను కలిగిస్తుందో ఆ శ్రమ ద్వారా నీకు సమాధానము దొరుకుతుంది ప్రియమైన వాళ్ళ. ఏంటిది? శ్రమకు సమాధానానికి పొంతన ఎక్కడుంది? ఆలోచన చేశారా ఎప్పుడైనా? శ్రమ ఎప్పుడైతే పడతామో అప్పుడు మనకు నిజంగా సమాధానము దొరుకుతుంది. ఒక రైతు తన శ్రమను బట్టి పొలములో పంట వేసి ఏం పొందుకుంటాడు? ఫలము పొందుకుంటాడు. ఫలము ద్వారా సమాధానాన్ని పొందుకుంటాడు ప్రియమైన వాళ్ళ. నిజంగా అందుకే యేసు ప్రభు అంజూర చెట్టును శపించాడు. అది సమయానికి ఫలాన్ని ఇవ్వలేదు. అందుకే మనం అందరం కూడా ఈ లోకంలో శ్రమపడ్డ వారమైనా కూడా సమాధానాన్ని పొందుకునే వారంగా ఉన్నాం. మన శ్రమల ద్వారా మన జీవితాల యొక్క శ్రేష్టత, అభివృద్ధి పక్కవారు చూసి ప్రియమైన వాళ్ళరా మనల్ని గమనిస్తూ వారు మన యేసు ప్రభువులో కూడా వారు కూడా నడవడానికి మన జీవితాలు కారణమవుతాయి. మన యొక్క సమాధానాలే మనకు వారికి ఎదురికి ప్రభావాన్ని కలిగించేటిగా ఉంటాయన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. నిజంగా మనం ఎప్పుడైతే సమాధానాన్ని పొందుకుంటామో, సమాధానము యొక్క స్థితిని కలిగి ఉంటామో దేవుడు మనతో సహవాసం చేసేవాడిగా ఉన్నాడని మనము గమనించాలి. ఎప్పుడైతే దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడో
మనకు కలిగే ఇంకొక సంగతి ఏమిటంటే మేలు కూడా మనకు కలుగుతుందని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ మేలు అంటే ఈ లోకపు యొక్క మేలు అని మనం అనుకుంటున్నామా, లేకపోతే పర సంబంధమైన మేలు అని మనం అనుకుంటున్నామా? ఈ లోక సంబంధం అయితే ఏ మేలు నీకు కావాలి? ఇప్పుడే కోరుకుంటున్నాం, ఈ లోకపు సమాధానం నీకు వస్తుంది, అది ఒక మేలే. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మేలు ఏమిటంటే పరలోకమైందిగా మన పరలోకము యొక్క మన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి కూడా మనకు మేలు జరుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నో వాగ్దానాలను మనకు దయచేసిన ఆ దేవాదేవుడు మనకు కొన్ని వాగ్దానాలను మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ, మొదటిగా మనము ఆయనతో సహవాసం చేసే వారమైతే ఆయన స్వభావాలను మనము ఆపాదించుకోవాలి, స్వభావాలను మనము చూసుకోవాలి, ఆ స్వభావాలను మనము పొందుకునే వారంగా ఉండాలన్నది దేవుని వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 7 వచనాలను 1వ అధ్యాయం 4-7 వచనాలు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఆయనతో సహవాసం చేస్తే మనకు ఎలాంటి వాగ్దానాలను ఇచ్చారో అమూల్యమైనవి అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పారివారమునట్టు వారిని అనుగ్రహించను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనము దేవుని స్వభావాన్ని పొందుకోవాలని ఉంటామో ఆయనతో సహవాసం చేసి ఆ స్వభావాలను మనము పొందుకోగలము. ఎప్పుడైతే ఆయన స్వభావాలను పొందుకోవాలని మనం అనుకుంటామో ఆయనతో సహవాసము చేయవలసిందిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఒక్కొక్క మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని, ఎప్పుడైతే దేవాది దేవుడు మనకిచ్చే ఆ వాగ్దానాలు ఆయన సహవాసం ద్వారా పొందుకున్న వాగ్దానాలు లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మనము దూరపరుచుకుంటామని, ఆ వాగ్దానాల ద్వారా మనము స్వస్థతను పవిత్రతను తెచ్చుకుంటామని ఇక్కడ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన వారరా, దేవ స్వభావమందు వారి అగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనకు ఏమిటంటే ప్రియమైన వారరా, ఆయన స్వభావమందు పాలివారము కావాలని. ఇక్కడ మనము పాలివారము అగుట అనే దానికి సహవాసం. ఎప్పుడైతే ఒక వస్తువును మనం అందరము కూడా పంచుకుంటాం, అవునా కాదా? ఏదైనా ఇప్పుడు మనకు ఎవరైనా ఒక స్వీట్ తెచ్చారనుకోండి, అందరం కూడా పంచుకుంటాం కదా. అలాగనే ఇక్కడ దేవుని యొక్క స్వభావాన్ని కూడా పాడి భాగస్తులు కావాలి అంటే మనం అన్ని ఆయన స్వభావాలన్నీ కూడా పంచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే సహవాసం. పంచుకునుట అనే మాటను బట్టి సహవాసం అనే మాట కూడా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళను ఇక్కడ గమనించినట్లయితే 5వ వచనంలో ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును తాను ఒక్కొక్క మాట చదువుకుంటూ వెళ్దాం. మీ విశ్వాసమందు సద్గుణము. ఇక్కడ మనమందరం కూడా క్రైస్తవులము, దేవాది దేవుడైన యేసు ప్రభువును నమ్ముకున్నవారం. ఆయన విశ్వాసం ద్వారా సద్గుణాన్ని మనము పొందుకుంటాం. విశ్వాసం ద్వారా సద్గుణాన్ని ఎలా పొందుకుంటాము అంటే మన విశ్వాసం ఏమిటి? ఆయనలా నడిస్తే,
ఆయనలా ఉంటే దేవుని యొక్క కుడిపార్శ్వమున నిలవబడతాము పరలోకంలో అన్నది మన విశ్వాసం. అలాగనే ఆ నడవడికను ఆ విశ్వాసం ద్వారా పొందుకుంటాము. సద్గుణాన్ని మనము పొందుకుంటాము. ప్రియమైన వారా, ఇక్కడ సద్గుణమునందు జ్ఞానాన్ని కూడా మనము పొందుకుంటాం. సద్గుణము యందు జ్ఞానాన్ని మనము ఎలా పొందుకుంటాం? మనం అందరం మంచివారమేనా? అందరము మంచివారమేనా? ఎవరికి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం చెడ్డవారని ఒప్పుకున్నారు. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనము పాపము చేయని వారము అని చెప్పకపోతే మనము దేవుణ్ణి పాపాత్ముడిగా చేసిన వారం అవుతామంట. దేవుణ్ణి అబద్ధీకుడిగా చేసిన వారం అవుతామంట. కాబట్టి మీరందరూ సమాధానం చెప్పలేదు కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనమందరం సద్గుణము ద్వారా జ్ఞానాన్ని పొందుకోవడం అనంటే మన యొక్క క్రియలు ఏదైతే ఉన్నాయో ప్రియమైన వాళ్ళరా, ఆ క్రియల ద్వారా జ్ఞానము వస్తుంది. ఇప్పుడు ఒక సందర్భాన్ని మీకు చెప్తాను ప్రియమైన వాళ్ళ. దారిలో వెళుతూ ఉంటే మీకు ఒక 500 నోటు దొరికింది. దాన్ని ఏం చేస్తారు? తీసుకొని పక్కన చూస్తారు కదా, ఎవరైనా చూస్తున్నారా లేదా, ఎవరైనా దానికోసం వెతుకుతున్నారా లేదని కూడా చూస్తాం. అయితే ఆ 500 నోట్ను అక్కడే మీరు వదిలేసి వెళితే మీకు అక్కడ జ్ఞానం ఉన్నట్ట, జ్ఞానం లేనట్ట? జ్ఞానము ఉన్నట్టు. కొంతమంది ఏం సమాధానం చెప్పట్లేదు. జ్ఞానము ఉందా లేదా? ఇది సద్గుణం. ఏమిటంటే పరాయి సొమ్మును మనము ఆశించకూడదు. క్రైస్తవులమైన మనము పరాయి సొమ్మును ఆశించకూడదు. అది ఎంతటి విలువదైనా సరే, ఎంతటి గొప్పదైనా సరే, ఎటువంటి మనకు మేలుకరమైనదైనా సరే వాటిని మనము ఆశించకూడదు. ఆ 500 నోట్ను అట్లే వదిలేసి వెళితే జ్ఞానము కలిగిన వారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఇంకొంతమందిలో రేకెత్తిస్తుంది. అది తీసుకొని మనం బీదరికి ఇస్తే సరిపోతుంది కదా, అది జ్ఞానయుక్తమైన పని కదా అని అనుకుంటాం. అవునా కాదా? అయితే ఒకవేళ పోగొట్టుకున్న వ్యక్తి తిరిగి వస్తే ఆ 500 కనపడకపోతే అప్పుడు ఏమవుతుంది? ఆయన తిట్టుకుంటూ వెళ్తాడు కదా, ఎవరు తీసుకున్నారో ఏమో, ఒకవేళ పడి ఉంటే ఇక్కడే ఉండేది కదా అని తిట్టుకుంటూ వెళ్తాడుగా. ఇక్కడ మనకు ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆ డబ్బును అలాగే వదిలి వెళ్ళడము జ్ఞానయుక్తమైన పని అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో అది మీకే వదిలివేస్తున్నాను. ఇలాగనే మనము సద్గుణం ద్వారా జ్ఞానాన్ని మనము గ్రహిస్తున్నాము. అలాగనే జ్ఞానముందు ఆశ నిగ్రహము. ఇక్కడ ఇదే సందర్భాన్ని మళ్ళొకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. 500కు మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోవచ్చు కదా. మరి ఆ 500 కూడా వదులుకున్నాము అని అంటే ఇక్కడ జ్ఞానం మనకి ఏ విధంగా పనిచేసింది? ఆశను చంపుకునేదిగా, ఆశా నిగ్రహంతో ఉండేదిగా మనకు ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. ఇదే కాదు ప్రియమైన వాళ్ళ, మన యొక్క జ్ఞానము ఆశను చంపేసేదిగా ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానహీనులముగా ఉంటామో మనలో ఆశలు, కోరికలు ఎన్నో రేకెత్తిస్తుంటాయి ప్రియమైన వాళ్ళ. ఎన్నో కోరికలు కావాలని కోరుకుంటాం, ఎన్నో ఆశలు మనలో ఉంటాయి. వాటన్నిటినీ కూడా జ్ఞానం ఏం చేస్తుందంటే నిగ్రహించే శక్తి మనకు దయచేస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే గమనించినట్లయితే తర్వాత వచ్చిన ఆశ నిగ్రహమునందు సహనమమ్మ. ఆశా నిగ్రహము ఏం కోరుకుంటుంది? సహనము కోరుకుంటుంది. సహనం అంటే ఏమిటి? ఇక్కడ ఓర్పు. ఓర్పు అంటే మొన్న ఒకసారి మా అబ్బాయికి చేశాడు ఇదే ప్రశ్న. సహనం అంటే ఏంటి, ఓర్పు అంటే ఏమిటి అన్నాడు. చాలా చక్కగా చెప్పాడు. ఆయన టీచర్ కదా, చాలా చక్కగా చెప్పాడు. సహనం అంటే ఏంటమ్మా? ఓర్పు. ఓర్పు అంటే సహనం. దానికి ఒక చిన్న ఉదాహరణ, మిమ్మల్ని ఒక వ్యక్తి మిమ్మల్ని గిచ్చాడు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? సరేలే అని ఓర్పుతూ ఉంటారు కదా. తర్వాత ఇంకా మళ్ళీ గిచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? మెల్లిగా ఏది చేయకుండా ఉన్నట్లయితే అది సహనంగా ఉంటుంది. ఎంత చిన్న విషయమే అయినా కూడా
మనలో ఎంతగా ఆ గుణాన్ని ఆపాదిస్తుందో చూడండి ప్రియమైన వాళ్ళు. ఎవరైనా మనల్ని బాధ పెడితే, ఒకసారి బాధ పెడితే ఓర్పు అనుకుంటాం, 2, 3, 4 సార్లు బాధ పెడితే సహనంగా ఉంటుంది. చూడండి ప్రియమైన వాళ్ళ, ఓర్పుకు సహనానికి ఎంత తేడా ఉందో. కానీ మనం అంతా చెప్పుకోవట్లో ఏం చెప్పుకుంటుంటాం, 2 ఒకటిగానే చెప్పుకుంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళు. ఇక్కడ మనకి ఏం జరిగింది, సహనము వచ్చింది. ఎప్పుడైతే మనలో ఉన్న కోరికలను చంపుకుంటూ ఉంటామో మనలో ఆటోమేటిక్గా సహనము వస్తుంది. ఒక వస్తువు కావాలని ఎప్పుడైతే కోరికతో మనం ఉంటామో, ఎప్పుడైతే ఆ కోరికను మనం పొందకుండా ఉంటామో మనలో ఆటోమేటిక్గా సహనము వస్తుంది. ఇంట్లో టీవీ కావాలని కోరుకుంటాం, టీవీ మనకు రాలేదు, ఈరోజు కాదు, డబ్బులు లేవు, రేపు తెచ్చుకుందాం, ఎల్లుండి తెచ్చుకుందాం, ఇలాగా కాలము ఎక్కువగా సమయం గడిచిపోయే కొద్దీ మనలో సహనము వస్తుంది. ఏదో ఒక సమయానికి ఎందుకు లేపటి టీవీ, ఎట్లా సెల్ ఉంది కదా, సెల్లులోనే టీవీ చూద్దాము అని అనుకుంటాం. ఇక్కడ ఈ కారణమైతే కాదు. కానీ ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క సహవాసములో ఆశానిగ్రహము ఏం చేస్తుంది మనకు, మళ్ళీ ఎక్కువ వచ్చారు కదా, సహనమును దయచేస్తుంది. సహనం ఏం చేస్తుంది, మనకు భక్తిని నేర్పిస్తుంది అంటమ్మా. సహనం అనేది భక్తిని మనకు ఎలా నేర్పిస్తుంది చూడండి. దేవునితో సహవాసము ఎంతో సహనముతో కూడుకున్నది. ఎందుకంటే నీకు ఎన్నో సమస్యలు లోకంలో ఉంటాయి, ఎన్నో బాధలు నీకు ఉంటాయి, ఎన్నో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, రకరకాలైన పరిస్థితుల్లో నీవు ఒడిదుడుకులతో కలిసి ఉంటావు. ఇటువంటి వాటి విషయంలో సహనము దేవుని యందు భక్తిని కలిగిస్తుంది. ఆ సహనం ద్వారా నీకు భక్తి వస్తుంది, ఆయనతో సహవాసం కూడా కలుగుతుంది. ఇక్కడ దేవుని యొక్క స్వభావాలను మనము నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క స్వభావాలు ఎలా వస్తాయంటే ఆయనతో సహవాసం మనము చేసినట్లయితే ఈ యొక్క స్వభావాలన్నింటినీ కూడా మనము సంపాదించుకుంటాం ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ ఎంత గొప్పదంటే ప్రియమైన వాళ్ళ, మనమందరం కూడా ఇక్కడ కూడుకున్నాం. అపోస్తలుల కార్యాలు 2:47లో ఒక మాట చెప్పబడి ఉంటుంది. అందరూ కూడా ఆనందంతో భుజిస్తూ సంతోషంతో ఉన్నారంట. కలిగినదంతా కూడా సమష్టిగా నీది నాది అనకుండా అందరిది అనుకుంటూ ఉన్నారంట ప్రియమైన వాళ్ళ. మనం కలిగింది యావత్తు కూడా మనది కాదు, పక్కవారిది కూడా అనుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ సహోదర ప్రేమ అలాంటిది. సహోదర ప్రేమను నీవు కలిగి ఉన్నావు అని అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నామని అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. చాలామంది చెప్తూ ఉంటారు మానవ సేవే మాధవ సేవ అంటారు. అయితే ఆ వాక్యములో ప్రియమైన వాళ్ళ నిజంగా చాలా గొప్ప శ్రేష్టతను మనము చూస్తాం. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించమనడమే ఇక్కడ వచనములోని యొక్క శ్రేష్టత ప్రియమైన వాళ్ళ. పక్కవాడిని ఎలా కూడా మనము ప్రేమిస్తామంటే సహోదరులాగా ప్రేమించాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరమైనా మన సహోదరులను ప్రేమించినట్లు ఇంకొకరిని ఎవరినైనా మనం ప్రేమించగలమా? మన అక్క చెల్లెలను ప్రేమించినట్లుగా, మన అన్నదమ్ములను ప్రేమించినట్లుగా మనం ఇంకొకరిని ఎవరినైనా ప్రేమించగలమా? ప్రేమించలేము. కారణం ఇక్కడ మేమైతే అంతా ఒక తల్లికి పుట్టిన వారము అని అంటాం. మన క్రైస్తవులమంతా మనము ఒక తండ్రికి పుట్టిన వారం కాదా? పరమ తండ్రి అయినా ఆ దేవాదేవునికి పుట్టిన వారం కాదా? ఆయన పిల్లలం మనం కాదా? అందుకే చెప్తున్నాడు, నేను మీకు దేవుని అంటాను, నాకు మీరు నా ప్రజలి బంధువులు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. ఇక్కడ సహవాసం అన్న మాటలను బట్టి చూసినట్లయితే మనకు సహోదర ప్రేమ అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంది. అలాగే సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూడండి ప్రియమైన వార, దయ ఎలా వస్తుంది మనకు అంటే ప్రేమ ఉంటేనే దయ వస్తుంది. మనము ప్రయాణమై వెళ్తున్నాం, ఒక ఆఖరి కొన్న వ్యక్తిని మనం చూసాం. ఆయన యందు మనకు ప్రేమ కలుగుతుంది అని అంటే, దయ కలుగుతుంది అని అంటే మనలో ప్రేమ ఉన్నట్లే. మా ప్రేమ ద్వారా మనము ఆయనకి ఏమైనా సహాయము చేయగలగడానికి ముందుకు వస్తాం.
కొంతమందిని చూస్తే ఏమి కూడా ఇవ్వబుద్ధి కాదు. కారణం ఏంటమ్మా? వారిని చూస్తేనే మనకు దేవుడు ఒక చిత్తాన్ని కలుగజేస్తాడు, వీరికి ఏమి డబ్బులు ఇవ్వద్దు అనేది. మాకు చాలా సందర్భాల్లో, చాలా ప్రయాణాల్లో మాకు ఇటువంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. నేనైతే ఇవ్వకూడదని అనుకుంటూ ఉన్నాను. నా మేనడు నా పక్కన ఉన్నాడు, తక్కువ తీసి ఒక 200 ఆయన చేతికి ఇచ్చేసాడు. ఏంట్రా అంటే, ఏదో మామ నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసానన్న. చూడండి ప్రియమైన వాళ్ళ, నాకైతే ఆ తలంపు ఇవ్వలేదు దేవుడు. ఇవ్వాలన్న తలంపు నాలో లేదు, నా పక్కనున్న వ్యక్తికి మాత్రము తలంపు ఇచ్చాడు. ఇక్కడ ఎవరిలో దయ ఉంది, ఎవరిలో దయ లేదు. ఏది ఏమైనప్పటికీ సహోదర ప్రేమ మనలో ఉంది అని అంటే దయ ఖచ్చితంగా కలుగుతుంది. సంఘమంతా కూడుకుని ఉన్నాము, ఒకరితో ఒకరు సహవాసం చేస్తున్నాము అంటే మనలో ఒకరి మీద ఒకరికి దయ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది ఎవరి స్వభావము? దేవుని స్వభావము. ఆయనతో సహవాసం చేసే మనము ఆయన స్వభావాన్ని ఉనికి ఉంచుకోవాలి ప్రియమైన వాళ్ళ. అయితే మనం గమనించినట్లయితే దేవుని సహవాసాన్ని మనం అందరము కోరుకుంటున్నామా? ఇప్పుడు ఎన్నో వాగ్దానాలను మనకు దేవాది దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధ లేఖనాల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయమ్మా? 4010. ప్రతి మాట వాగ్దానం మేము చెప్పాలనుకుంటే అయితే అన్ని వాగ్దానాలే. అన్ని వాగ్దానాలను మనము స్వతంత్రించుకోవాలి అని అంటే దేవునితో సహవాసము ఖచ్చితంగా చేయాలి. దేవునితో సహవాసం చేసిన నీకు నాకు ఆయన స్వభావాలను మనము ఉనికి పుచ్చుకోవాలి, ఆయన స్వభావాలను మనము పొందుకోవాలి. అప్పుడే మనము నిజమైన సహవాసాన్ని పొందుకున్న వారము అంటాం. అయితే దేవుడు ఇంకొక శ్రేష్టమైన గొప్పనైన వాగ్దానము మనకు ఇచ్చాడు. అది ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, మనం అందరం కూడా ఎక్కడ 2-3 కూడి ఉందో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, ఎక్కడ 2-3 కూడి ఉందో నా నామమున వారి మధ్య నేను ఉంటానన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆది కాండములో మనము పోగొట్టుకున్న ఆయన సహవాసాన్ని భూలోకంలో నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటావో అని, ఎక్కడైతే ఆయన నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, మీ సహవాసాన్ని ఆయన ఎప్పుడు కోరుకుంటున్నారు. మరి మీరు ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నామో లేదో మీ ఆత్మ పరిశీలనకే నేను వదిలివేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే ఆయన సహవాసాన్ని మనం కోరుకుంటామో మనకు ఎన్నో వాగ్దానాలు ఉన్నను. మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నింటిలో కూడా ఆయన స్వభావాన్ని మనము పొందుకునే వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎంతో శ్రేష్టమైన వాగ్దానము మత్తయి సువార్త 18:20లో చూసి మనం ఒకసారి వాక్యాన్ని ముగించుకున్నాం ప్రియమైన వాళ్ళను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ వారి మధ్య నేను ఉండేదనని చెప్పాను. ఎక్కడ కూడుకుంటారమ్మా 2-3? చెప్పండి. మననే ఒకసారి అనుకున్నాం, భర్త భార్యను కూడుకున్నప్పుడు వారి మధ్య ఉంటాను, కుటుంబ ఆరాధనలో వారి మధ్య నేను ఉంటానన్నాడు. అలాగనే 2 స్నేహితులు కూడా కలిసి ఉన్నప్పుడు వారి మధ్య నేను ఉంటానన్నాడు. అయితే 2 విరోధుల మధ్య ఉండడా? ఉంటాడు కదా కదా. నేను మీకు సహవాసం గురించి ఇంకొక మారు కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇది దేవునితో సహవాసం. అయితే మనం సంఘమంతా కూడుకున్నాం, మనం కూడా ఒక సహవాసమేనా? అయితే మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలన్నది తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ ఆయన నామమున ఎక్కడైనా మనం కూడుకున్నాము అంటే వారి మధ్య ఆయన ఉంటాను అనే వాగ్దానం మనము ఎంతో శ్రేష్టమైంది. మనల్ని పిలిచిన ఆ దేవాదేవుడు నమ్మకమైన వాడు. అటువంటి దేవాది దేవుని నమ్మకత్వములో మనం ప్రయాణం చేస్తూ ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నామా లేదా?
ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాలన్నింటిలో ప్రియమైన వాళ్ళరా, ఆయన సహవాసము మనకు కావాలా వద్దా? కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుని స్వభావాలని మనము సంపాదించుకోవాలి. దేవుని స్వభావాలు ఏమిటి? మనము మొట్టమొదటిగా చూసినట్లయితే సహవాసము మనకు కావాలి. సహవాసంలో ఆశానిగ్రహము, ఓర్పు, సహనము, అలాగనే సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణాలను మనం కూడా పొందుకోవాలి. ఎవరైనా చూసి దేవాది దేవుని యొక్క సహవాసంలో వీరు ఉన్నారని చెప్పబడడానికి ఆయన స్వభావాలను మనలో కనిపించాలి, ఆయన ప్రభావం మనలో కనిపించాలి ప్రియమైన వాళ్ళను. ఇలాగున మనం ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే దేవుని మాటలు తప్ప ఇంకొక మాటలు మన మధ్య ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అది ఆడవాళ్ళైతే కొన్ని సంగతులు, మగవాళ్ళైతే కొన్ని సంగతులు మాట్లాడుకుంటారు. ఇద్దరు ఆడామగ కలిసి ఉన్నారు అని అంటే అక్కడ వేరే సంగతులు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ దేవాదేవుడు ఎవరైతే ఆయన నామమున ఎక్కడైనాను ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారంటే వారి మధ్య నేను ఉంటానని నీ సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. మనము ఆయన సహవాసాన్ని కూడా కోరుకోవాలంటే ఆయన నామమున ఎక్కడైనా మనం కూడుకున్నామంటే ఆయన మన మధ్య నిలిచి ఉన్నాడని మనము నమ్మాలి. ఇక్కడ మన మధ్యలో ఆయన ఉన్నాడా లేదా అనడానికి మీకే ఆలోచన వదిలేస్తున్నాను. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కాదు, చాలా మంది ఉన్నాము. వారి మధ్యలో దేవాది దేవుడు కూడి ఉన్నాడు. ఇప్పుడు మన మాటలన్నీ కూడా ఆయన వింటున్నాడు, మన హృదయాంతరాలను కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన సమాజంలో ఉన్న మనకు ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క శ్రేష్టతను మనము కనుక్కుంటూ ఆయన స్వభావాలను పుణికిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తండ్రి, నీచుడు దేవా, సమాధానకర్త, స్తోత్రం స్తోత్రం తండ్రి. నీ సహవాసము ద్వారా సమాధానాన్ని మేలును పొందుకుంటున్నాం తండ్రి. అలాగనైనా నాయన నిత్య జీవమైన నిన్ను నాయన ఎరిగి ఇండుటేనైనా మాకు నాయన మీ సహవాసము, ఆ సహవాసము ద్వారా మీ స్వభావాలను నాయన మేము సంపాదించుకొని నలుగురిలో మేము వెళుతున్నాయినా మేము ఎక్కడ కూడుకున్నాను నాయన మీ స్వభావాలను ప్రతిఫలించేలాగున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. పొందుకున్న నాయన మీ స్వభావాల ద్వారా నాయన ఇంకను నాయన సంఘములోకి కూర్చుకున్నటకు, జనాలను ఆత్మలను సమీకరించుకున్నటకు నాయన మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాము. మహాదేవ, ఇంతవరకు నాయన చెప్పబడిన లేఖల భాగాల్లోని మర్మాలను నాయన మా ఆత్మలకు దయచేసినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ సహవాసములో గొప్ప శ్రేష్టత, నిత్య జీవము మా కొరకు వేచి ఉన్నదని నాయన నమ్ముతూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము.